నమస్తే అండి. క్రిస్పీగా ఉండాలి కానీ ఆయిల్ తక్కువ యూజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ క్రిస్పీ పొటాటో ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. బిగినర్స్ మరియు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సింపుల్ స్టెప్సే. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగాక కట్ చేసిన 3 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త కలిపి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కలిపి పప్పులు కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు వేసి కలపాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేయండి. చూడండి, బంగాళాదుంపలు ఇలా క్యూబ్స్లా కట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టండి. దుంపలు అలా సిమ్లో ఒక 4-5 నిమిషాలు వేగనివ్వాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. కాస్త కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. దుంపలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ హైలో పెట్టి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి కలపండి. చూడండి, పొటాటోస్ తక్కువ నూనెతో ఎలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు కాస్త కొత్తిమీర జల్లి గ్యాస్ ఆఫ్ చేసేయటమే. ఈ ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రివ్యూస్ని కామెంట్ చేయండి.